గణేష్ చతుర్థి మన దేశంలో అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ మండపాలు, గణేశుని పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను డీజే పాటలు, శోభయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే 4వ రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా వినాయక చవితి పండుగను ఎవరు ప్రారంభించారు, గణపతి పండుగను ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు. వినాయక చవితి ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారని పెద్దలు చెబుతారు. అయితే మరికొందరు ఈ రోజు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈ రోజే పొందారని, అందుకే ఈ రోజు వినాయక చవితి పండుగ జరుపుకుంటారని చెబుతారు. బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తోంది. గణ అంటే బ్రహ్మ వైవర్తన పురాణంలో గణ అనే పదానికి అర్థం కూడా ఉంది. గ అంటే విజ్ఞానమని, నా అంటే తేజస్సు అని అర్థం. ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా వినాయకుడిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది. అంతేకాదు గణపతి జయకావ్యాన్ని అద్భుతంగా రచించడంతో దాన్ని దేవతలు తస్కరించారట. తొలిసారి ఎవరు ప్రారంభించారంటే వినాయక చవితి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. శివ పార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట. మరో కథనం ప్రకారం ఈ గణపతి పండుగను పశ్చిమ బెంగాల్ బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని, ముందుగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట. అయితే ఇది క్రమంగా ఇప్పుడు 5 రోజులకు, 9 రోజులకు మరియు 11 రోజులకు పెరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో 3, 5 లేదా 9 రోజుల తర్వాత శోభయాత్రలను నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన విఘ్నేశ్వరుడి పుట్టినరోజు కాబట్టి వినాయక చవితిని జరుపుకుంటారు.